మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫామాయిల్ సాగు మరియు వరి పంట రకాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, మండల వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ హాజరయ్యారు. ఈ సదస్సులో మాట్లాడిన దేవకుమార్, ఫామాయిల్ సాగు రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే పంట అని అన్నారు. సాగులో శాస్త్రీయ పద్ధతుల్లో పాటిస్తే దీర్ఘకాలికంగా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎరువుల వాడకం, నీటిపారుదల, ఇతర పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఫామాయిల్పై ప్రభుత్వం అత్యధిక సబ్సిడీ అందిస్తున్నందున రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ, తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జగిత్యాల ఉన్న పరిశోధన కేంద్రాల ద్వారా అభివృద్ధి చేసిన దొడ్డు సన్న రకం వరి రకాల గురించి వివరించారు. ముఖ్యంగా జేజీఎల్ 2443 వంటి రకాలతో ఎకరాకు 28 క్వింటాల నుండి 30 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. ఇదే నంబర్లతో నకిలీ బస్తాలు మార్కెట్లోకి వస్తున్నందున రైతులు కొనుగోలు చేసే సమయంలో రకం నంబర్లను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ఫామాయిల్ తోటలో ఇతర పంటలు వేసుకోవడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని, ఫామాయిల్ సాగు భవిష్యత్తులో రైతులకు రాబడిని పెంచుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. రామాయంపేట విస్తీర్ణంలో వరి పంట మాత్రమే ఎక్కువగా పండుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, మనకు ప్రతి గ్రామాన ప్రొక్యూర్మెంట్ సెంటర్ అంటే మార్కెటింగ్ సౌకర్యం ఈజీగా ఉండి కొంత తక్కువ వర్క్లో ఉంటే తప్పకుండా రైతులు పంటలకు దిగుబడి అంటే పంటల వైపు మొగ్గు చూపడానికి సజీవ ఉదాహరణ మనకు వరి పంట. వరి పంటలో మనకు చాలా వంద రకాలు ఉన్నాయి, సన్న రకాలు ఉన్నాయి, దొడ్డు రకాలు ఉన్నాయి. మనకు యూనివర్సిటీకి సంబంధించి రబీ సీజన్కి సంబంధించి 118 కానీ జేజీఎల్ 24423 ఈ రెండు రకాలు అనేవి కూడా ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. మన దొడ్డు రకం 10 రకం అంటే NPU 1010 అనే దాన్ని రెగ్యులర్గా వేసేవాళ్ళం మనము. అదేంటంటే మనకు 105 తక్కువ దాంతో వచ్చే అవకాశం ఉన్నందుకు ఎన్ని రోజులు కష్టపడితే మనం 120 రోజులు అంటాం, కానీ రైతు పరంగా 5 నెలలు కష్టపడతాడు. అంటే 5 నెలలు కష్టపడితే రైతుకు అన్ని ఖర్చులు పోగా 55,000 నుంచి ఒక 25,000 రూపాయలు పెట్టుబడి ఖర్చులు అవుతున్నాయి. విత్తనాలకు కానీ, దుక్కికి కానీ, దమ్ముకు కానీ, కలుపుకు కానీ, అదేవిధంగా హార్వెస్టింగ్ కానీ, వీటన్నింటినీ లెక్క తీస్తే కేవలం మనకు 30,000 రూపాయలు మాత్రం మిగులుతున్నాయి. కొంతమంది రైతులకు 25,000 రూపాయలు మిగులుతున్నాయి. అంటే మనకు నెల చొప్పున మనం జీతం లెక్క తీసుకుంటే 5,000 రూపాయలు కూడా మిగులుతలేవు. ఇంకోటి ఏంటి, మనకు ప్రతిసారి పొయ్యి పురుగు వస్తుంది, అగ్గి తెగులు వస్తుంది, లేకపోతే బ్యాక్టీరియల్ ఎండు తెగులు వస్తుంది. ఈ చలికాలం అయితే నారు ఎదగదు, ఎర్రబడిపోతుంటే నారంతా చచ్చిపోతుంటుంది. అంటే బస్తా పోసే కాడ 2 బస్తాలు పోయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ మరి పోనీ మనం సంక్రాంతి తర్వాత నాటేసుకుందాము అంటే నాటేసుకోగానే మనకు కోత ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్ మే నెలలో వస్తుంది. వేరే పంట కూడా పెట్టుకోవచ్చు. ఇది ఆయిల్ పామ్ వల్ల మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది, అట్లాగే ఆదాయం కూడా ఎక్కువ పెరుగుతుంది అనేది ఒక ఉద్దేశం. సరే, అందరికీ డౌట్ ఏంటి, సో వరి పండించే పొలాల్లో మేము ఆయిల్ పామ్ పెట్టుకోవచ్చా, అది కూడా నివృత్తి చేశాను. సరే, ఒకవేళ నేను వరే పెట్టుకుంటాను, ఆ వరి పొలాల్లో కూడా ఆయిల్ పామ్ పెట్టుకోవచ్చు అనేది కూడా మనం అనుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి ముఖ్యంగా రైతు అంటే సరే మన శరీరమే తీసుకున్నాం, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి అని అనుకుంటే ఏం చేయాలి? అసలు మనకి ఏమేమి లోపాలు ఉన్నాయి అనేది